ప్రైజ్ ద లార్డ్. ట్రూ క్రిస్టియన్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలుపుతున్నాను. గడిచిన వీడియోలో మనం శుద్ధ హృదయం కలిగించుకొని స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుకోవడానికి దేవుని వేడుకోవాలని తెలుసుకోవడం జరిగింది. దానికి రిలేటివ్గా ఈరోజు మనం మరొక వీడియోని చేయమని దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి చేయడం జరుగుతుంది. దానికి రిలేటివ్గా మరొక వచనాన్ని మనం ధ్యానిద్దాం. మీ అందరి దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి ఓపెన్ చేయండి. అలాగే ఒకవేళ మొబైల్స్లో ఉంటే మొబైల్ యాప్ ద్వారా ఓపెన్ చేసి చూడండి. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. ఏ భేదము లేదంటే అందరూ పాపం చేశారంట. దానివల్ల ఆయన అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నామంటున్నాం. చూసారా, పాపం చేయడం వల్ల దేవుడు అనుగ్రహించే మహిమ, దేవుడు మనకు మహిమను అనుగ్రహిస్తున్నాడు, అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. అయితే మనం పాపం చేయడం వల్ల దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. ఈ విషయం ఎవరికీ తెలియదు. ఈవెన్ క్రైస్తవులైన మనకు కూడా తెలియదు. మనం చర్చికి వెళ్తాం, వాక్యం వింటాం, పాటలు పాడతాం, ఆరాధిస్తాం, ప్రార్థన చేస్తాం. కానీ బయటకు వచ్చాక అవన్నీ మర్చిపోయి యథావిధిగా మనం మళ్ళీ మామూలుగా మన పని మనం చేసుకుంటాం. దాని గురించి ఆలోచించాం, ధ్యానించాం, అయ్యో వాక్యం చెప్తున్నాం, దాన్ని వెంబడి నడుద్దామన్న ఆలోచన మనకు లేదు. ఇదే దేవుడు బాధపడుతున్నాడు. దీనికి ముఖ్యంగా బాధపడేది పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే ఆయన మాత్రమే మనం ప్రభులా మార్చేది, ప్రభు యొద్దకు చేర్చేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఈ దినాల్లో మనకి దగ్గరగా ఉన్నది, మనల్ని స్థిరపరిచేది, మనం ఒప్పింపచేసే ఆత్మ ఏదైనా ఉందంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా ధ్యానించాలి. గడిచిన వీడియోలో మనం శుద్ధ హృదయం కలగాలని ప్రార్థన చేసుకోవాలి. అలాగే స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుకోవాలని ప్రార్థన చేసుకోవాలని, ఆ విధంగా మనం అడుగులు వేయాలని, ఆ విధంగా పరిశుద్ధాత్మ సహాయం కోరుతూ నడవాలని తెలుసుకున్నాం. అయితే పాపం విడిచిపెట్టాలి. అందరూ పాపం చేశారంట. అందరూ ఎందుకు పాపం చేస్తారు? ఎందుకంటే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, మంచి చేయాలనుకునేవారు ఉంటారు, మంచి మనసు కలిగిన వారు ఉంటారు, మంచి పనులు మాత్రమే చేయాలి అనుకునేవారు ఉంటారు, ఎవరికి అపకారం తలంచకూడదు, ఉపకారమే చేయాలని ఆలోచించేవారు కూడా ఉంటారు. దేవుడు చూస్తాడు, మనం ఖచ్చితంగా మనకి దీని తగ్గ ప్రతిఫలం ఉంటుంది కాబట్టి మనం మంచి పనులు చేయాలని నీతిగా పోయేవాళ్ళు ఉంటారు, యథార్థంగా పోయేవారు ఉంటారు. ఈవెన్ అన్యుల్లో సహితం ఉంటారు. మన క్రైస్తవులోనే కాదు, అన్యుల సహితం కూడా ఇటువంటి మనుషులు ఉంటారు ఖచ్చితంగా. అయితే దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఏ భేదము లేదంట. అంటే ఒక కులం అని కానీ, ఒక మతం అని కానీ, చిన్నాని కానీ, పెద్ద అని కానీ, గొప్పవారని కానీ, మంచివారని కానీ, పేదవారని కానీ ఏ భేదము లేదు. అందరూ పాపం చేశారు, ఆయన అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నాం. ఎందుకు? మరొక వచనాన్ని మనం చూద్దాం. అదే అధ్యాయంలో 11వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు, గ్రహించేవాడు ఎవడనూ లేడు, దేవుని వెతికేవాడు లేడు. చూసారా, నీతిమంతుడు లేడంట, ఒక్కడు కూడా లేడంట, గ్రహించేవాడు కూడా లేడంట, దేవుని వెతికేవాడు ఎవడనూ లేడంట. చూసారా, మనం నీతిని వెతకలేకపోతున్నాం, నీతిమంతులుగా జీవించలేకపోతున్నాం, నీతిని వెతకలేకపోతున్నాం, నీతిని ఎలా వెతకాలో గ్రహించలేకపోతున్నాం, దేవుణ్ణి కూడా మనం వెతకలేకపోతున్నాం. దేవుని వెతికినప్పుడు మనకి ఎలా గ్రహించాలో తెలుసు, అలా గ్రహించినప్పుడు మనకు నీతిని ఎలా గ్రహించాలో తెలుసు. అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. చూసారా, మనకి ఈ వాక్యం చాలండి. మనం ఈ వచనాన్ని మనం బాగా ధ్యానిస్తే ముందు మనం దేవుని వెతకాలి, మన పాపాలు విడిచిపెట్టాలి. ముందు మన పాపాలను వెతక్కోవాలి. మన పనులు చేసుకుని వచ్చి మనం ఇంతసేపు వచ్చి తప్పుల వైపుగా మనం చూడకూడదు. తప్పుడుగా మన ఆలోచనలు కానీ, తప్పుడుగా మన నడవడికలు కానీ, మన అలవాట్లు కానీ ఉండకూడదు. అలాంటి తలంపులు వచ్చినప్పుడు మనం వెంటనే మనం దేవుణ్ణి వెతకాలి. ఎవరైనా సరే పశ్చాత్తాపపడి మారాలి, నేను ఇంక మళ్ళీ తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అని ఎవరైనా ఆశపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీరు ముందు వెతకాల్సింది పాపాన్ని కాదు, మళ్ళీ మీరు చేసే ఆ తప్పిదం కాదు. ఖచ్చితంగా ఆ తప్పు ఆలోచన మళ్ళీ మనకు వచ్చినప్పుడు, మళ్ళీ ఆ పని చేయాలని మనకు ఆలోచన ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే దేవుణ్ణి వెతకాలి.
దాన్ని పక్కన పెట్టి దేవుని వెతకాలి. అదే పశ్చాత్తాపం. మనం ఎప్పుడు ఏదైతే పని చేయాలని పాపం వైపుగా ఆలోచనలు మనకు కలుగుతాయో దాన్ని మలుచుకొని దేవుడి వైపుగా ఆలోచనలు రప్పించుకోవడమే పశ్చాత్తాపపడ్డం. కాబట్టి నిజాయితీతో మనం పాపాన్ని ఒప్పుకొని, దేవుడా నేను ఈ పాపం చేశానని మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. అదే పశ్చాత్తాపపడ్డం. ఈ మనం చదివిన 23వ వచనానికి అర్థం అదే. మనం పాపులం అని వాక్యం చెప్తుంది. అందరూ పాపం చేశారని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఈ పాపాలను విడిచిపెడితేనే దేవుని వెతకలం. దేవుని వెతికినప్పుడు ఆ పాపాలు మళ్ళీ మనకు చేయాలనిపిస్తుంది, ఖచ్చితంగా నడవాలనిపిస్తుంది దేవుడి వైపు. కాబట్టి నీతిమంతులుగా కూడా మనం అప్పుడే తీర్చబడగలుగుతాం. అప్పుడే మనం గ్రహించుకోగలుగుతాం ఏది మంచి ఏది చెడు, దేవునికి ఏది నచ్చుతుంది ఏది నచ్చదు అని తెలుసుకొని మనం చేసే తప్పిదాలు ఒప్పుకొని అవి మర్చిపోయి వాటిని విడిచిపెట్టి వాటిని మళ్ళీ మన ఆలోచనలో కూడా తెచ్చుకోకుండా ఉంటే దేవుణ్ణి వెతకగలుగుతాం. మీరు అవన్నీ విడిచిపెట్టి దేవుని వెతకండి. నా సహోదరులకి నేను క్రైస్తవులను చెప్తున్నాను, అవన్నీ కూడా విడిచిపెట్టండి. నేను గత కాలం అవన్నీ చేసినప్పుడు నేను విడిచిపెట్టాను. అవన్నీ విడిచిపెట్టి నేను దేవుని వెతికాను, ప్రార్థన వెతికాను, వాక్యాన్ని వెతికాను. అప్పుడు నాకు దేవుడు దొరికాడు. నా పాపాలు చేసేటువంటి టైంలో నేను అవి విడిచిపెట్టి దేవుడితో గడపడం మొదలుపెట్టాను. వాటన్నిటిని నేను వాక్యం ద్వారా మార్చుకోవడం జరిగింది. వాటన్నిటి ప్లేస్లో నేను రీప్లేస్ చేశాను. వాక్యాన్ని చదువుకోవడం, ప్రార్థన చేయడం, దేవుణ్ణి వెతకడం, వాక్యంలో చెప్తున్న మాటలు గ్రహించడం, దాని వెంబడి నడవడానికి నేను ప్రయత్నాలు చేశాను. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ నన్ను మార్చి ఆయన వైపుకి తిప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఆయనలో నేను ప్రేరేపణ ద్వారా నడవడం జరుగుతుంది. కాబట్టి నేను ఆ ప్రేరేపణ ద్వారానే ఈ వాక్యాలు చెప్పడం జరుగుతుంది, ఈ మాటలు మీకు చెప్పడం జరుగుతుంది అన్నమాట. అప్పుడే మనం నీతిమంతుడిగా తీర్చబడతాం. దేవుని వెతకండి, నీతిమంతులు అవ్వండి. అప్పుడు ఆయన అనుగ్రహించే మహిమను పొందుకోవడానికి మనం అర్హులు అవుతాం. ఈ వాక్యం వినుకుల్లో దీవించబడును గాక. ఆమేన్. ఇంతవరకు మీరు ఈ వాక్యం ద్వారా ఎంతగానో ప్రేరేపించబడి ఉంటారని నేను ఆశపడుతున్నాను. దేవుని ఆత్మ యొక్క ఆశ ఏంటంటే కనీసం ఈ వీడియో ద్వారా 100 మంది చూసినా అందులో ఒకరు ఈ వీడియో ద్వారా మార్చబడిన దేవుడు ఎంతగానో సంతోషపడతారండి. కాబట్టి అలాగే మీకు ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా సరే కామెంట్ చేయండి, నేను చాలా సంతోషపడతాను. అలాగే దేవుడు కూడా అంతకంటే ఎక్కువగా చాలా సంతోషపడతాడు. కాబట్టి ట్రూ క్రిస్టియన్ ఛానల్ని మీరు చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నీకు విషయాలు తెలుసుకోండి, పశ్చాత్తాపపడండి, ప్రభు వైపు తెరండి, ప్రభు కోసం పనిచేయండి. మనం మారితే మన దేశం మారుతుంది, అనేక మంది మార్చడానికి కూడా మనం మాదిరిగా ఉంటాం. అందుకని వీడియో చేయడం జరుగుతుంది. అందరూ మారాలంటే మనం వాళ్ళకి మాదిరిగా మనం జీవించాలి. మనం మాదిరిగా ఉన్నప్పుడు మనం చేసి వాళ్ళు మారడం జరుగుతుంది. అప్పుడు సువార్త చేయడానికి మనకు చాలా సులువుగా ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మార్పు ఏమన్నా మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ వాళ్ళందరికీ కూడా ఇంకా ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్లో కూడా మీ ఛానల్ ఉంటుంది. వాటిని కూడా మీరు ఫాలో అయ్యి దేవుని మహిమపరచాలని కోరుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.